హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ప్రపంచవ్యాప్తంగా కల్కి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఒకే టాక్తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. క్రికెట్ మ్యాచ్ జరిగే రోజు సాధారణంగా సినిమాలకు కలెక్షన్లు తక్కువగా ఉంటాయి, కానీ కల్కి మాత్రం దానికి భిన్నంగా రికార్డులు మోతమోగిస్తోంది. దేశవ్యాప్తంగా హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో ఇప్పటికే $11 మిలియన్ వసూళ్లు చేసి ఎవరూ అందుకోలేని రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు, నార్త్ ఇండియాలోనూ కల్కి తన దూకుడును కొనసాగిస్తుంది. 4 రోజుల్లో 115 కోట్లకు పైగా కలెక్షన్ చేసి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి మొదటి వారం పూర్తయ్యేసరికి 1000 కోట్ల మార్కును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆన్లైన్ బుకింగ్స్ లో కూడా కల్కి తన స్పీడ్ ను కొనసాగిస్తోంది. ఎంత పెద్ద సినిమాకైనా మొదటి వీకెండ్ పూర్తయిన తర్వాత సోమవారం ఎంతో కీలకమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు కలెక్షన్స్ బాగుంటే సినిమా నిలబడినట్టేనని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. కల్కి విషయానికి వస్తే సోమవారం కూడా ఆన్లైన్ బుకింగ్స్ బాగున్నాయని తెలుస్తోంది. గత 3 రోజులుగా సగటున గంటకు 95,000కు పైగా బుక్ మై షో టికెట్స్ సేల్ అవ్వడం ఆ యాప్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ అంటున్నారు. సినిమా చూడాలన్న ఉత్సాహం ఆడియన్స్ లో బాగా ఉండడం వల్లే థియేటర్స్ కి వెళ్లి డిసప్పాయింట్ అవ్వకుండా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్న తర్వాతే బయటికి వస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న కలెక్షన్ లెక్కలు చూస్తుంటే ఇప్పట్లో కల్కి కలెక్షన్లు తగ్గే సూచన కనిపించడం లేదు. వచ్చే వారం కూడా సరైన సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా మారింది. టికెట్స్ రేట్లు పెంచినప్పటికీ అది సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లను 2 వారాల వరకు పెంచుకునే సదుపాయం కల్పించడంతో అక్కడ కలెక్షన్ల ఫిగర్స్ కు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 వారాల తర్వాత టికెట్స్ రేట్లు తగ్గినా ఆక్యుపెన్సీకి ఎలాంటి డోకా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.